ఓరియో బిస్కెట్స్తో ఇలా ఒకసారి కేక్ని ట్రై చేయండి, చాలా బాగుంటుంది. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేస్తారండి. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. నేను ఇక్కడ 2 పెద్ద ఓరియో బిస్కెట్ ప్యాకెట్లు తీసుకున్నానండి. ఇలా బిస్కెట్లన్నీ ఒక గిన్నెలోకి వేసుకుని వాటిలో ఉన్నటువంటి క్రీమ్ని వేరు చేసేసుకుని ఈ బిస్కెట్లు వాటికి విడిగా పక్కన పెట్టేసుకోండి. వీటన్నిటిని సగానికి తుంచేసుకొని మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా పౌడర్ చేసేసుకుని ఒక గిన్నెలోకి తీసేసుకోండి. ఇప్పుడు అందులోనే 30 టేబుల్ స్పూన్ దాకా బేకింగ్ పౌడర్ వేసుకోండి. ఒకవేళ మీ దగ్గర బేకింగ్ పౌడర్ లేకపోతే ఈనో పౌడర్ అయినా వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో కాచల్లార్చినటువంటి పాలని కొద్దిగా వేసుకుని కేక్ బ్యాటర్ వచ్చేదాకా మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు అందులోనే మనం వేరు చేసుకున్నటువంటి ఆ క్రీమ్ కూడా వేసుకుని మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. చూడండి, బ్యాటర్ అనేది ఇలా ఉండాలి. ఇప్పుడు నెయ్యిని అప్లై చేసుకున్నటువంటి గిన్నెలోకి మైదా పిండిని టెస్ట్ చేసిన తర్వాత ఆ కేక్ బ్యాటర్ అందులో వేసేసుకుని నచ్చితే కట్ చేసుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ కూడా కేక్ బ్యాటర్ మీద వేసేసుకుని 10 నిమిషాలు ప్రీ హీట్ చేసి పెట్టుకున్నటువంటి గిన్నెలోకి ఈ గిన్నెను పెట్టి మూత పెట్టి 30 నుంచి 45 నిమిషాల పాటు బేక్ చేసేసుకోండి. 45 నిమిషాల పాటు చాక్ పెట్టి తీసారనుకోండి, క్లీన్ గా వస్తే కేక్ అనేది రెడీ అయిపోయినట్టు. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఓరియో కేక్ రెడీ.